పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ రేణుక మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి చాలా రకాల వ్యాక్సిన్స్ తెలుసు. సో మరి వ్యాక్సినేషన్ అంటే మనకి ఇన్ జనరల్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ కరోనా రీసెంట్ టైమ్స్లో ఉన్నది, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ టైఫాయిడ్, ఇలాంటి జబ్బులు రాకుండా ఉండటానికి ఆరు వచ్చినా దాని ఎఫెక్ట్ తక్కువగా ఉండటానికి ఇచ్చే వాటిని వ్యాక్సినేషన్స్ అంటారు. ఈ వ్యాక్సినేషన్స్ వల్ల అసలు కొన్ని డిసీజెస్ అనేవి ఇరాడికేట్ కూడా అయిపోయాయి. లైక్ స్మాల్ పాక్స్, ఇదివరకు స్మాల్ పాక్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ ఉండేది, చాలా డెత్స్ అయిపోయేవి, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. సో ఈ వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ వల్ల అసలు స్మాల్ పాక్స్ అనే జబ్బే లేకుండా అయిపోయింది. పోలియో అయితే మన ఇండియాలో ఇరాడికేట్ కూడా అయిపోయింది. అంటే అసలు పోలియోతో సఫర్ అయ్యే వాళ్ళు ఆ జబ్బు రావటం అనేది, దాని కాన్సిక్వెన్సెస్ వల్ల చనిపోవటం లేకపోతే ఇబ్బంది పడటం అనేది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. సో వ్యాక్సినేషన్ అంత పవర్ఫుల్. అంటే ఒక వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇది వరల్డ్ లో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్ ద ఓన్లీ వ్యాక్సిన్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో వైరల్ ఇన్ఫెక్షనో కాదు, ఒక క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలదు. యాక్చువల్ ఒకటి కాదు, మల్టిపుల్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయగలదు. మరి అంత మంచి వ్యాక్సిన్ ని ఐ థింక్ వీ షుడ్ గివ్ దట్ అడ్వాంటేజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అందులోనూ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్లలో. అండ్ అది ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక గైనిక్ చెకప్కి వెళ్తే కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని తెలియదు. బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటివి ఏంటి అని అంటే అట్లీస్ట్ తెలుస్తాయి. పెయిన్ రావడం, పెయిన్ కంటే కూడా మామూలుగా స్నానం చేసేటప్పుడు చేతికి ఏదో లంప్ లాగా తగలడము, ఏదో సిమ్టమ్ కనిపించడము, బ్రెస్ట్ నుంచి ఏదైనా డిశ్చార్జ్ రావడం అనేది తెలుస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది మాత్రము బాగా ఎక్కువైన తర్వాత సిమ్టమ్స్ వచ్చి కానీ బయటపడదు, ఆర్ రెగ్యులర్గా ఏదైనా గైనకాలజీ చెకప్కి వెళ్ళినప్పుడు కానీ బయటపడదు. యూజువల్గా లేట్ స్టేజెస్లో బయటపడుతూ ఉంటుంది. అండ్ ఆ ట్రీట్మెంట్ చేయడం అనేది ఆర్ అండర్ కావడం అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో అలాంటి క్యాన్సర్ని మనం ఒక వ్యాక్సిన్ తోటి ప్రివెంట్ చేయగలము అని అంటే ఆ అడ్వాంటేజ్ షుడ్ బి స్ప్రెడ్ టు ఎవ్రీవన్. సో ఆడవాళ్ళకి చూస్తే ఈ ఒక్క వ్యాక్సిన్ వల్ల వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్ అంటే లిప్స్ ఉంటాయి కదా, వల్వల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ప్లస్ ఓరల్ నోట్లో వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్, ఇన్ని క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇదే వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇస్తారు. అబ్బాయిల్లో స్క్రోటల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, సేమ్ హెడ్ అండ్ నెక్ అండ్ ఓరల్ క్యాన్సర్. ఒక్క సింగిల్ వ్యాక్సిన్ తోటి ఇన్ని క్యాన్సర్స్ ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ ప్రివెంట్ చేయొచ్చు. సో ఇంత మంచి వ్యాక్సిన్ అది. యాక్చువల్గా ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా ఒక్క సింగిల్ వైరస్ వల్ల వస్తుంది. హెచ్పివి, హ్యూమన్ పాప్లోమా వైరస్. దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి. అందులో కామన్గా క్యాన్సర్స్ కాజ్ చేసేవి 4. ఈ 4కి అగెయిన్స్ట్గా మనకి చాలా ఈజీగా మార్కెట్లో దొరికే వ్యాక్సిన్ ఉంది. సో అది చేసుకుంటే చాలా మటుకు ఆల్మోస్ట్ 85% వీ కెన్ ప్రివెంట్ దీస్ క్యాన్సర్స్ అనమాట. అంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది అబ్బాయిలకు కూడా వేయించాలా మేడం? యాక్చువల్గా వెస్టర్న్ కంట్రీస్ లో అమ్మాయిలకి అబ్బాయిలకి చేస్తారు. 12 to 13 years నుంచి, యూరోపియన్ కంట్రీస్ లో అందరికి 12 to 13 years నుంచి అబ్బాయిలు అమ్మాయిలకి ఇద్దరికి ఇస్తారు. 2 doses, 6 months అపార్ట్ 2 doses ఇస్తారు. మనకి ఇప్పుడు ఇండియాలో ఇది ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. 16 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 2 doses సరిపోతాయి 6 months గ్యాప్లో. 16 years దాటిన వాళ్ళకి 3 doses, 0, 2 and 6 అనమాట. సో 3 doses తీసుకుంటే 45 years వరకు కూడా చేయించుకోవచ్చు. సో ఇది చాలా మంచి వ్యాక్సిన్. ఇది క్యాన్సర్తో పాటు ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, జెనైటల్ వార్డ్స్ అని ఉంటాయి, వాటికి కూడా ట్రీట్మెంట్స్ చాలా కష్టం. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవి ఏవైతే మార్పులు వచ్చాయో ఆ ఇన్ఫెక్షన్ వల్ల అవి కొంచెం రివర్స్ కూడా అవుతాయి. సో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదని కూడా లేదు. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి తీసుకున్నా కూడా దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఎందుకు మేడం నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి దీనిపైన? దానివల్ల చాలా మందికి లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. ఇది ఏమన్నా డేంజరా ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ కరోనా టైంలో తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్కే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. అంటే కొంతమంది కామన్ గా మాట్లాడుకుంటా ఉంటారు, తెలిసి తెలియక మాట్లాడుకోవాలో మెడికల్ టర్మ్స్ తెలియని వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకున్నాం దానివల్లే ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పేసి
కొన్ని టాక్స్ వస్తున్నాయి. అలాగే Hmm. ఇప్పుడు ఇది కూడా హెచ్పివి ఏదైతే వ్యాక్సిన్ ఉందో Hmm. దాని వల్ల కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ బాగా రావడం వల్ల Hmm. కొంతమందిలో చాలా డౌట్స్ వచ్చేసాయి. అమ్మో ఇదేంటి, దీనివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, Hmm. అలాంటి వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్, ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉంది సైడ్ ఎఫెక్ట్స్ కంటే అనుకున్నప్పుడు వీ షుడ్ గో హెడ్ విత్ వ్యాక్సిన్. ఓకే, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మహా అయితే కొంచెం 2-3 సైకిల్స్లో పీరియడ్స్ కాస్త డిస్టర్బ్ అవ్వటం, పెయిన్ రావటం, ఇంజెక్షన్ చేసే దగ్గర పెయిన్ రావటం, కొంచెం మనీ ఖర్చు అవ్వటం, ఇవి సైడ్ ఎఫెక్ట్స్. కానీ బెనిఫిట్స్ చూసుకుంటే క్యాన్సర్, ఒకవేళ క్యాన్సర్ అనే జబ్బు వస్తే ఎంత హెల్త్ పాడవుతుంది, ఎంత భయంకరమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది. ఒక క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని చేయాలి అని అంటే ప్రైవేట్ సెక్టర్లో ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 lakhs. గవర్నమెంట్లో అయితే ఇట్ ఈస్ అరౌండ్ 20,000 to 1.5 lakh ఖర్చు అవుతుంది. అండ్ సఫరింగ్ ఖర్చు పక్కన పెడితే ఎంత సఫరింగ్ ఉంటుంది, రేడియేషన్ అని, కీమోథెరపీ అని, ఇవన్నీ అండర్గో అవ్వాలి. ఆ సఫరింగ్తో పోల్చుకుంటే ఈ క్యాన్సర్ తీసుకున్నప్పుడు వచ్చే టెంపరీ ఇష్యూస్, అలా అయితే పిల్లలకి వేసే వ్యాక్సిన్స్తో కూడా ఒక 2-3 రోజులు జ్వరం వస్తుంది, కాస్త వాపు వస్తుంది. దానికోసం అని చెప్పి వ్యాక్సిన్స్ వేయటం మానేస్తున్నామా? లేదు కదా. సో అలాగే ఈ వ్యాక్సిన్ కూడా అంతే. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి వస్తే అది ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే కాదు, లైఫ్ స్టైల్ కూడా ఉంది. ఎవరైతే లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, అదే రకంగా సివియర్గా వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చాయి. సో లైఫ్ స్టైల్ కరెక్ట్గా పెట్టుకుంటే ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే వ్యాక్సిన్స్ తీసుకున్నా మన హెల్త్ ఏం బాగోదు. ఫైనల్లీ ఒకసారి మళ్ళీ హెచ్పివి వ్యాక్సిన్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎప్పటి వరకు అంటే? ఇప్పుడు మనకి ఇండియాలో అయితే 9 years అమ్మాయిల దగ్గర నుంచి 45 years వరకు తీసుకోవచ్చు. ఓకే. సో మ్యారేజ్కి ముందు తీసుకుంటే బెస్ట్. మ్యారేజ్ అని కాదు, ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్కి ముందు తీసుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత కంటే తీసుకున్న అప్పుడు కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు ముందే తీసుకున్నప్పుడు ఉన్నంత ఎఫెక్టివ్నెస్ అప్పుడు ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.